దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలు. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో లేఖములు ప్రభువా, అవి దివ్యమైన మాటలు. ఆ మాటలు వర్ణించుటకు నా శక్తి చాలదు, నా జ్ఞానం చాలదు. నన్ను సిలువ చాటున మరుగుపరిచి సంఘానికి, సమాజానికి అయా దగ్గరగా దూరంగా వింటున్న వారితో మీరు మాట్లాడి మా అందరికీ ప్రయోజనకరమైన, అవసరమైన, రక్షణకరమైన, ఆత్మీయంగా నాయన స్థిరపరచుటకు, బలపరచుటకు అయా నీ సన్నిధానంలో ప్రభువా, అయా నాయన మీతో సహవాసంలో మేము నాయన స్థిరపరచబడి ముందుకు సాగుటకు సహాయము అందించులాగున వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని నీ సహాయం కోరుకుంటూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గమనించినప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభునామమున ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచనంలో బుద్ధిమంతులైతే ఒక క్లారిటీ వచ్చేసింది. ఎవరైతే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని, ఆకాశ మండలం మనం ఏమనుకుంటామంటే ఆకాశము ఒక్కటే ఉందనుకుంటాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉండిద్ది, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. ఆకాశములు అని ఉంది అక్కడ, మీరు గమనిస్తే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో. సో బహువచనం అది, ఇట్స్ ప్లూరల్. కాబట్టి ఆకాశము కాదు, ఆకాశములు. ఆకాశము అనేది సింగులర్ కాదు, ఆకాశ మండలము. ఈ ఆకాశ మండలంలో జ్యోతులు, జ్యోతులు అంటే నక్షత్రాలు పోలిన వారై ప్రకాశించెదరు. నక్షత్రాలు అనేవి స్వయం ప్రకాశకాలు. అవి ప్రకాశిస్తూనే ఉంటాయి. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో, నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు. ఏ మార్గం? నీతి మార్గం, దైవ మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశించెదరు. ఆకాశ మండలంలో నక్షత్రాలు ప్రకాశిస్తాయని చెప్పారు. ఎవరైతే బుద్ధిమంతులుగా ఉంటారో వారు కూడా అలా ప్రకాశింపబడతారు అని తెలియపరిచారు. ఎవరైతే నీతి మార్గాన్ని అనుసరించి వారు నడుచుకుంటూ ఇతరులను కూడా ఆ మార్గం వైపు త్రిప్పుతారో, అనగా ఆ దైవ మార్గము, నీతి మార్గం వారికి తెలియపరుస్తూ దేవుని వైపు, నీతి మార్గం వైపు త్రిప్పుతారో వారు నక్షత్రం నిరంతరమును ప్రకాశించెదరు. నిరంతరం అంటే ఈ లోకంలోనూ, అదేవిధంగా ఈ లోకము తర్వాత మానవ జీవితం అనేది ఈ లోకంలో కొద్ది కాలం ఉండేది. ఇట్స్ ఎ టెంపరరీ లైఫ్. ఇది కొద్ది కాలం మనం ఎక్కడ ఉంటాము, ఎక్కువ కాలము మరొక స్థలంలో ఉంటాము. అది ప్రభు నమ్ముకున్న వారు, రక్షించబడిన వారు పరలోకములో, ప్రభువుని ఎరగక తమ ఇష్టానుసారంలో నరకములో. కాబట్టి వారు నిరంతరము అంటే ఇహలోకములోనూ పరలోకములోను నిరంతరము వారు ప్రకాశించబడేవారుగా ఉంటారు. ఎవరు వారు? నీతి మార్గం అనుసరించి నడుచుకోవట్టు ఇతరులను కూడా ఆ మార్గం వైపు త్రిప్పేవారు. త్రిప్పాలంటే ముందు ఏం చేయాలంటే వీళ్ళు నీతి మార్గం అనుసరించి నడుచుకోవాలి. నీతి మార్గం అనుసరించి నడుచుకోవాలి. ఇట్లా నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకొని ఈ లోకంలో ప్రకాశింపబడిన ఒక వ్యక్తిని గురించి నేను మీకు తెలియపరుస్తా. ఆయనలో ఉన్నటువంటి
ఆ యొక్క నీతి మార్గం అనుసరించి ఆయన ప్రకాశవంతంగా జీవించుటకు సహాయపడినటువంటి ఒక ముఖ్యమైన 7 అంశాలను 7 విషయాలను ఆ భక్తుడి యొక్క జీవితం విషయాన్ని మీ దృష్టికి నేను జ్ఞాపకం చేస్తా. చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా 4వ వచనం చివరి భాగంలో, ఇశ్రాయేల్ రాజవంశంలో ముఖ్యులై లోపములైన సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యత జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారే రాజనగరం నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషణ వారికి నేర్పము. ఇక్కడ మనం గమనిస్తే బబులోను రాజు యెరూషలేము మీదకి ఆయన యుద్ధానికి వచ్చాడు, ముట్టడి వేశాడు. బబులోను అనేది ఆ యొక్క దేశము లేక ఆ యొక్క ప్రాంతము పేరుగా ఉంటుంది. ఈ బబులోను అనేది నిజంగా ఉందా? ఎప్పుడైనా బైబిల్లో ఉన్న విషయాలను చారిత్రాత్మకంగా ఉన్నాయో లేవో మనం పరిశీలించాలి. అదేవిధంగా ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఉన్నాయో లేవో మనము గమనించాలి. ఏదో బైబిల్ అంటే క్రైస్తవుల మత గ్రంథము, అది వారికి ఇష్టం వచ్చి రాసుకున్నట్టుగా ఉండకూడదు. ఏ గ్రంథమైనా సరే, ఏ అంశమైనా సరే దానికి ఒక ఆధారం ఉండాలి. ఈ బబులోను దేశాన్ని మెసొపొటేమియా దేశం అంటారు. మనం చరిత్రలో గమనిస్తే మెసొపొటేమియా దేశము అంటారు. ఈ మెసొపొటేమియా దేశము ఇది చరిత్ర. బైబిల్ ప్రకారం బబులోను దేశం అయితే, చరిత్ర ప్రకారము మెసొపొటేమియా దేశం, 2 ఒకటే. ప్రస్తుత ఆధునిక ప్రపంచ పటములో ఆసియా ఖండంలో మొత్తం ఖండాలు 7 అయితే, పెద్ద ఖండం ఆసియా ఖండం అయితే, ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఇరాక్ దేశము ఆ ప్రాంతమే, ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఆ ప్రాంతమే ఈ బబులోను ప్రాంతము. కాబట్టి బైబిల్లో ఉన్న విషయాలు చరిత్రలో ఉన్నవి, చరిత్రలో ఉన్న విషయాలు ప్రస్తుత ఆధునిక చరిత్రలో కూడా ఉన్నవి. కాబట్టి ఈ బబులోను అనేది ఏ ప్రాంతము ఏరియా? ఇరాక్ రాజధాని బాగ్దాద్ అనగా ఇరాక్ దేశపు ప్రాంతంలోని ప్రదేశానికి అప్పుడు రాజుగా ఎవరున్నారు? నెబుకద్నెజరు ఉన్నారు. ఆయన యెరూషలేము మీదకి ముట్టడి వేసి అనేక వస్తువులు తీసుకొచ్చుకున్నాడు. చివరిలో ఒక మాట చెప్పాం, బాలురను రప్పించి. బాలురు అంటే ఎవరు? దాదాపుగా 12, 13, 14, 15 సంవత్సరాల పిల్లల్ని బాలురు అంటారు. మళ్ళీ 18 సంవత్సరాలు దాటితే యవనస్తులు అంటారు. 17, 18 దాటితే ఏమంటారు? యవనస్తులు. ఇక్కడ బాలురు అన్నారంటే 14, 15 సంవత్సరాల వయసు ఉన్న బాలురును. వారిని కొందరిని బానిసలుగా పట్టుకొని తీసుకొచ్చారు. ఆ యొక్క యెరూషలేముని నాశనం చేసి అక్కడ ఆస్తులని, డబ్బుని అన్నీ సేకరించి మంచి జ్ఞానం కలిగినటువంటి, విద్య కలిగినటువంటి, ప్రావీణ్యత కలిగినటువంటి ఆ యొక్క కొంతమంది బాలురును వారు అక్కడి నుంచి బానిసలుగా పట్టుకొచ్చారు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి. అనగా ఇప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశము ఆ రాజధాని యెరూషలేము, అది కూడా ఆసియా ఖండంలోనే ఉంది. ఇశ్రాయేల్ రాజధాని యెరూషలేము. ఆ ప్రాంతము నుండి ఏ ప్రాంతానికి? ఇరాక్ దేశంలోకి, ఆయా ప్రాంతంలోకి వారిని తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు మనం గమనిస్తే 8వ వచనం చదువుకుందాం. చూడండి, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసం పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటి పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించెను. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక వ్యక్తి పేరు కనపడింది. ఆ వ్యక్తి పేరు ఏంటంటే దానియేలు. ఇప్పుడు దానియేలు వయసు ఎంత ఉంది? బాలుడు అంటే 14, 15 సంవత్సరాల పిల్లోడు, బాలుడిగా ఉన్నాడు. ఆయనకంట ఏ భోజనం పెట్టాలనుకున్నారంట? రాజు భుజించే భోజనము. దాంట్లో ఇక ఈ ఐటెం లేదని ఉండదేమో, అన్ని రకాల ఆహార పదార్థాలు, అవునా కదా? మంచి భోజనం, మంచి బలిష్టమైన, బలమైన, మంచి రుచికరమైనటువంటి
శ్రేష్టమైన భోజనం, రాజు భోజనం ఆ అబ్బాయికి, ఆ పిల్లోడికి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారంట. నిర్ణయం తీసుకుంటే అతను అంటాడు, దానియేలనే యవనస్తు ఆ యొక్క బాలుడు అంటాడు, అయ్యా నాకు వద్దయ్యా రాజు తినే భోజనం, నాకు వద్దు. ఆహారము, ఆ యొక్క భోజనము, ఆ ద్రాక్షరసము, దానివల్ల నేను ఒకవేళ అపవిత్రుడు అవుతానేమో అని ఆ బాలుడు అన్నాడు. సాధారణంగా వయసులో దొరికితే తింటారు, మంచి భోజనం ఆహారం పెడితే సాధారణంగా తింటారు. ఎందుకంటే తినే వయసు అది, తిన్న అరుగుదలయ్యే వయసు అది. కాబట్టి 12వ వచనం చూడండి, భోజనముకు శాఖధాన్యాదులను పానమునకు నీళ్లను నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపము. వాళ్ళేమో రాజు తినే భోజనము, శ్రేష్టమైన ఆహారం పెడతామంటే ఈయన అడుగుతున్నాడు, అయ్యా ఏం వద్దు కానీ శాకాహారం పెట్టండి, తాగటానికి మంచిది, అంతవరకు జాలే మాకు అది జాలు, అది ఇప్పియండి అని బ్రతిమలాడుతున్నాడు. ఎవరిని? ఈ భోజనాల సెక్షను, ఈ యొక్క ఈ డైనింగ్ హాల్ సంబంధించి ఒక నపంసకుల అధిపతి ఉన్నాడు. అధిపతిని బ్రతిమలాడుతున్నాడు, అయ్యా 10 రోజులు మాకు అవకాశం ఇవ్వండి, చూడండి అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులా మనం గమనిస్తే బబులోను దేశంలో ఉన్నాడు, సొంత దేశంలో లేడు, పరాయి దేశంలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, బాలుడిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. బహుశా తల్లిదండ్రులు లేకపోయి ఉండవచ్చు, బంధుమిత్రులు లేకపోయి ఉండవచ్చు, ఒంటరితనంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన అనేక అన్యుల మధ్య ఉన్నాడు. అది ఇప్పుడు విగ్రహారాధన జరిగే ప్రదేశాలు, అన్యుల మధ్య ఉన్నాడు. స్వజనులు లేరు, సొంతవారు లేరు. అలాంటి పరిస్థితుల్లో కూడా అనేక శోధనలు, ఆటంకాలు, ఇబ్బందులు వచ్చిన పరిస్థితుల్లో కూడా అతడు దేవునికి విశ్వాసిగా ఉండాలని, దేవునికి నమ్మకమైన భక్తుడిగా, పవిత్రుడిగా ఉండాలని ఆ యొక్క బాలుడు తీసుకున్న ఆ నిర్ణయం, ఆలోచన ఎంతో శ్రేష్టమైనదిగా ఉంది. కాబట్టి దేవునికి ప్రియుడిగా జీవించిన దానియేలు ఆత్మీయ అనుభవాలు, అతని యొక్క ప్రవర్తించిన తీరు, తన యొక్క ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ఆలోచన విధానము మనందరికీ ఆదర్శప్రాయము, మనందరి ఆత్మీయ జీవితానికి మేలైనది. కాబట్టి దానియేలు యొక్క భక్తుడైన దానియేలు విశ్వాస జీవితంలో ఆ యొక్క తన జీవితంలో ముఖ్యమైన 7 ధన్యకరమైన విషయాలను నేను మీ ముందుకు తీసుకొస్తానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా గమనిస్తే ప్రత్యేకంగా జీవించిన దానియేలును మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా జీవించిన దానియేలు, దేవుడు దానియేలును ఎందుకో తెలియదు కానీ బాలుడిగా ఉన్నాడు, బానిసగా పంపించాడు. సాధారణంగా అనుకుంటారు, ఏమి దేవుడు తల్లిదండ్రులు దూరం చేశాడు, వాళ్ళు బతికుండారో చనిపోయారో తెలియదు, బాలుడిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు అని అనుకుంటారు. కానీ దేవుడు ప్రతి వారి జీవితంలో ఒక ప్రణాళిక ఉండిద్ది. జీవితంలో అనేక సమస్యలు వస్తాయి, వాటిని మనం ఎదుర్కోవాలి. లైఫ్లో అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే. అయితే వాటిని మనం చిరునవ్వుతో దేవుని సహాయముతోటి ఎదుర్కోవాలి. ఎదుర్కొంటే దేవుడు దాని యొక్క శ్రమల్లోనే దీవెనలు ఇస్తాడు. నా యొక్క పరిస్థితి అనేకమైన దిద్దుబాటు పాఠాలు నేర్పిస్తాడు. దానియేలు జీవితంలో మనం గమనించినప్పుడు అతను రాజు భోజనం కోసం ఆశపడలేదు, ఆ యొక్క రుచికరమైన ఆహారంకు లొంగిపోలేదు. సాధారణంగా శాకాహార ఆహారం తినడానికి అతను ఆ యొక్క రాజు భోజనాన్ని త్యాగం చేసినాడుగా ఉన్నాడు. ఒక్కసారి అయితే మనమైతే భోజనం కోసం ప్రార్థన మానుకున్న రోజులు ఉండుండ్రి. ఆ రోజు మంచిగా మాంసం తెచ్చుకొని అది ఉడక్క లేట్ అయ్యి తేటం ఆలస్యమైతే ప్రార్థన మానేసి కమ్మగా ఆ యొక్క ఆదివారం సెలవు అయ్యేలేకి మంచిగా మాంసం వండుకొని తిన్నా ప్రార్థనకు రాని వాళ్ళ అనుభవాలు కొంతమందికి ఉండవచ్చు. కానీ ఇతను భోజనం కోసం ప్రార్థన మానుకోవాల, భోజనం కోసం దేవునికి దూరం కాల, అపవిత్రుడు కాల. ఓ ప్రియులారా, కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రికలో మనం గమనిస్తే 1వ అధ్యాయం 14-16 వచనాల్లో నేను పరిశుద్ధులై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులే ఉండని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని తన పరిశుద్ధతను కాపాడుకోవట్లో ఉన్నాడు. కాబట్టి దానియేలు జీవితంలో మొట్టమొదటిగా ఏంటంటే
ప్రత్యేకంగా జీవించిన వ్యక్తి, పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి, పవిత్రుని కాపాడుకున్న వ్యక్తి. వాళ్ళు ఎగతాళి చేసి ఉండొచ్చు, కమ్మగా రాజభోజనం పెడతా ఉంటే వద్దంటున్నాడు ఏంది ఇతను అని చెప్పేసి హేళన చేసి ఉండవచ్చు, విమర్శించి ఉండవచ్చు. కానీ దానియేలు తన ప్రత్యేకతగానే ఉన్నాడు. ఓ ప్రియులారా, ప్రజలు రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు ఎక్కడున్నా సరే నీలో ఒక ప్రత్యేకత ఉండాలి. నీ పేరు వినిపిస్తే, నీ మాట వినిపిస్తే, నీ జీవితం వినిపిస్తే ఏముండాలి? ఒక ప్రత్యేకత కనిపించాలి. అందరితో పాటు మనం కూడా కలిసిపోతే, పాపులతో కలిసిపోయి, వాళ్ళతో కలిసిపోయి ఎక్కడికెక్కడికి మనం కలిసిపోతే ప్రత్యేకత ఉండిద్దా? ఉండదు. వాళ్ళు నేను అనొచ్చు, కలవట్లేదు అనొచ్చు, రకరకాలుగా నిన్ను అనొచ్చు. కానీ దానియేలును కూడా ఆ రోజు అనే ఉంటారు. ఈరోజు నిన్ను అన్నవారు ఆ రోజు దానియేలుని ఇంకా పరాయి దేశం ఇంకెన్ననే ఉంటారు. కానీ అతను పరిస్థితులకి, ప్రజలకు, వారి మాటలకు లోబడలేదు. చక్కగా ఆలోచించాడు. తన హృదయంలో మంచి నిర్ణయం తీసుకున్నాడు. మనం దీనిలో ఒక పాఠం గమనించవచ్చు. పరిశుద్ధ జీవితం అనేది యాదృచ్ఛికంగా రాదు. అది హృదయంలో తీసుకున్న గొప్ప నిర్ణయం. హృదయంలో తీసుకున్న గొప్ప నిర్ణయం. చాలామంది ఏమైనా మొహమాట పెడితే తనకి ఇష్టమైనది కూడా తాగుతారు, తింటారు. ఎందుకంటే ఫ్రెండ్స్ కోసం అంటారు. ఎవరి కోసం? ఫ్రెండ్స్ కోసం అంటారు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను తినాలి, తినకూడదు, తాగాలి, తాగకూడదు, ఇది ఆరోగ్యం మంచిది కాదు, ఇది ఆత్మీయత మంచిది కాదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆత్మీయంగా ఉంటాము, పరిశుద్ధంగా ఉంటాము. కాబట్టి మనము దానియేలులాగా ఒక ప్రత్యేకంగా జీవిస్తూ దేవుడికి ఇష్టలుగా, పరిశుద్ధులుగా జీవించలాగున దేవుడు సహాయం కొరకు మనం ప్రార్థిస్తూ ప్రయత్నించాలి. రెండవదిగా దానియేలు విషయం గమనిస్తే అతను తెలివైన వాడిగా ఉంటాడు. తెలివైన దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే, నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరం కలలు గనెను, అందును గూర్చి ఆయన మనసు కలతపడగా ఆయన నిద్ర పట్టకుండాను. రాజుగారికి ఏమొచ్చింది? రాత్రిపూట కళలు వచ్చినాయి. ఆ కళలు వస్తే మనం గమనిస్తే 4వ వచనంలో ఆయన కళలు మర్చిపోతాడు. కళ మర్చిపోతాడు. కళ వచ్చింది, కళ మర్చిపోయాడు. ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానుల్ని, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి అంటాడు, నేను కళ వచ్చింది నాకు రాత్రి, ఆ కళ మర్చిపోయాను. మీరు కళ భావాన్ని నాకు చెప్పండి. ఒకవేళ మీరు చెప్పలేకపోతే మిమ్మల్ని తుత్తునీలుగా చేసేస్తాను, మిమ్మల్ని పెంటకొప్పగా చేస్తాను అన్నాడు. ఇదేమి మోహరం? కళ వచ్చిందంట, ఆయన మర్చిపోయాడంట. ఇప్పుడు కళ్ళని చెప్పాలంట, భావం చెప్పకపోతే చంపేసి ముక్కలు చేస్తాడంట, ఇళ్ళన్ని కూల్చేస్తాడంట అని రాజు చెప్పాడు ఆ మాట 4వ వచనంలో, 5వ వచనంలో. ప్రియులారా, దానికి 2వ అధ్యాయం 4వ వచ్చి 5వ వచనం గమనిస్తే, నా కళ వచ్చింది, కళ మర్చిపోయింది చెప్పండి, చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తా అంటున్నాడు. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉంది. 12వ వచనం గమనిస్తే చూడండి, 14వ వచనంలో 12వ వచనం, అందుకు రాజు కోపం తెచ్చుకుని అత్యాగ్రహం గలవాడై బబులోను జ్ఞానాలను సంహరింపవాలని ఆజ్ఞ ఇచ్చాను. ఈయన ఎన్ని రోజులు గడిచినా కళ చెప్పట్లా, కళభావం చెప్పట్లా, జ్ఞానాలను చంపేమని ఆజ్ఞ ఇచ్చాడు. 14వ వచనం, అప్పుడు దానియేలు బబులోను జ్ఞానాలను చంపుడికై బయలుదేరిన రాజదేహ సంరక్షణ అధిపతి అర్యాకు దగ్గరికి పోయి జ్ఞానయుక్తంగా మనవి చేస్తాను, జ్ఞానాలను చంపేసేయండి, వీళ్ళని ఎందుకు, నేను రోజు నెల జీతం ఇస్తున్నా, తిండి పెడుతున్నాను, నాకు కళ వస్తే కళ చెప్పలేకపోయారు, కళ్ళ భావం చెప్పలేకపోయారు, వీళ్ళు వేస్ట్ అని చెప్పి చంపేయమంటే, ఆ చంపేయడానికి ఒక అధిపతి వారి యొక్క సభ్యులను తీసుకుని బయలుదేరితే దానియేలు ఆయన దగ్గరికి జ్ఞానయుక్తంగా మనవి చేశాడు. అయ్యా నాకు ఒక అవకాశం ఇస్తే నేను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. 16వ వచనం చూడండి, అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావం తెలియజెప్పుడికే తన సమయం దయచేయమని రాజును బ్రతిమాలను. రాజు చాలా కోపంలో ఉన్నాడు. రాజు కోపం చంపేయండి అని చెప్పి కోపం ఊగిపోతూ ఉంటే ఆ రాజు దగ్గరికి పోయి, ఎవరు పోగలరా అని ధైర్యం ఉండిద్దా? ఆయన రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు తగిన సమయం ఇవ్వు, నీ కళ్ళ చెప్తానికి, నీ భావం చెప్పడానికి మాకు సమయం ఇవ్వండి అని రాజును బతిమాడుకున్నాడు. ఎంత తెలివిగా మాట్లాడుంటాడో, ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడుంటాడో ప్రియులారా. కాబట్టి దానియేలు ఆ విధంగా రాజు దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానులు చంపకుండా ఉండేలా కొంత సమయాన్ని జ్ఞానయుక్తంగా అడిగాడు. మన బైబిల్లో గమనిస్తే కొలసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఉండిద్ది, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు
ఆయన యందే గుప్తమైనది. అవును, ఎంతో ప్రాణాపాయంలో ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు బుద్ధి జ్ఞానము, బుద్ధి మంచి జ్ఞానయుక్తంగా ఆయన బుద్ధి జ్ఞాన సర్వసంపన్న దేవుణ్ణి మొదటగా ఆశ్రయించి ఆయన ఆ రాజుని అడిగినాడు. మన సామెత గ్రంథం 9:10 ఉంది, యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటేయే జ్ఞానానికి మూలం. ఓ ప్రియులారా, దానియేలు ఎంతో జ్ఞానం గలవాడు. అది దైవ జ్ఞానం, దైవ తెలివి, దైవ జ్ఞానం గలవాడు. కాబట్టి దేవునితో నడిచేవారికి దేవుడే అసాధారణమైన జ్ఞానాన్ని దేవుడే అనుగ్రహిస్తాడు ప్రియులారా. మూడవదిగా మనం గమనిస్తే ప్రార్థనాపరుడైన దానియేలు. మొట్టమొదటిగా దానియేలు గురించి చెప్పుకున్నాం. ఒక ప్రత్యేకంగా జీవించిన దానియేలు ఆహారపు అలవాట్లు కానీ తన యొక్క విధానం కానీ అంతా ప్రత్యేకంగానే ఉంది. అది దేవునికి అనుగుణంగా ప్రత్యేకంగా ఉన్నాడు. రెండవదిగా జ్ఞానం కలిగిన దానియేలు, దైవ జ్ఞానం కలిగిన దానియేలుగా చూస్తున్నాం. మూడవదిగా ప్రార్థనాపరుడైన దానియేలు. చూడండి, సామెత దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17-18 గమనించినప్పుడు, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులను హనన్యాకును మిషాలేకును అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులు బబులోనులో తక్కిన జ్ఞానాలతో కూడా నశింపుకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమైన దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తము ఆయన వేడుకొండని వారిని హెచ్చరించును. ఎవరి కటాక్షం కొరకు? దేవుని కటాక్షం, పరలోకమున్న దేవుని వలన కటాక్షం పొందాలని. ఓ ప్రియులారా, ఇతను రాజు ఆస్థానంలో అధికారే ఎవరు? దానియేలు. అంజేయనను ఎవరి కటాక్షం కావాలంట? పరలోకము దేవుని కటాక్షం కావాలని. అనగా ఇప్పుడు దానియేలుకు సమస్య వచ్చింది. అది ఎలాంటి సమస్య? సాధారణ సమస్య కాదు, ప్రాణాపాయమే. చంపేసి ముక్కలు చేస్తూ ఉన్నాడు రాజు. అలా చెప్పేశాడు, ఆజ్ఞ ఇచ్చేసాడు. ఆయన సమయం అడిగాడు. ఇప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు దానియేలు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆత్మీయులైన ప్రభువుని నమ్ముకుని ఆత్మీయంగా ఉన్న తన స్నేహితులకి వారిని కూడా పిలిచి ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. ఎందుకంటే ఆ సమస్య వస్తే ఈయన చనిపోతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ను కూడా చనిపోతారు. కాబట్టి ఆత్మీయులైన తన స్నేహితులను కూడా ప్రార్థనలో ప్రేరేపించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం గమనించినప్పుడు దానియేలు గ్రంథం 6:10 ఉంది, దానియేలు దినమునకు 3 ప్రార్థించేవాడు. మోకాళ్ళుని రోజుకి 3 సార్లు ప్రార్థించేవాడు. కాబట్టి దానియేలు యొక్క జీవితం యొక్క విజయ రహస్యం ఏంటంటే ప్రార్థనే. దానియేలు యొక్క జీవితం యొక్క విజయ రహస్యం ప్రార్థనే. ఆయనలో ఆశించే విషయాలు ఏం లేవు. తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, సొంత దేశం లేడు, పరాయ దేశంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, అనేక సమస్యలు ఉన్నాడు. పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు మరణానికి సమీపంగా ఉన్నాడు. అంత క్లిష్టమైన సమస్యలు ఉన్నా కూడా ఆయన జీవితంలో విజయరహస్యం ఏంటంటే ప్రార్థనే. ప్రార్థనే విజయరహస్యం. ప్రార్థనే. చాలామంది దైవ సేవకులని, విశ్వాసులైన తల్లుల్ని, పెద్దల్ని గమనించారు, ఎక్కువ ప్రార్థిస్తున్నారు. కొంతమంది సోదరులు కూడా సమయాన్ని పోనీయకుండా, సమయం దొరికి ఇంట్లో ఖాళీగా ఉండి ఏదో సెల్ ఫోన్లో టీవీలో చూసుకుంటూ ఉండకుండా ఎక్కువ ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుకుంటూ అనేక విషయాల గురించి ప్రార్థించిన వారిని మీరు చూస్తుంటారు, నేను చూస్తుంటాం. వారి జీవితాల్లో విజయరహస్యం, దానియేలు జీవితం విజయరహస్యం ఏంటంటే ప్రార్థనే. ప్రతి చిక్కు సమస్య కూడా పరిష్కారం ప్రార్థన. కాబట్టి మనం ఏం గమనించామంటే ప్రార్థనాపరుడైన దానియేలును గమనించాం. దీనిలో మనం ఒక పాఠం నేర్చుకొస్తుందంటే ప్రార్థన లేని విశ్వాసి బలహీనుడు. ఎవరు అమ్మా? ప్రార్థన లేని విశ్వాసి బలహీనులు. ప్రార్థనా జీవితం కలిగిన విశ్వాసులు బలవంతులు. బలవంతులు, విజయవీరులు వాళ్ళు. కాబట్టి ప్రార్థనా జీవితం ఉంటే ఆ విశ్వాసి బలవంతులుగా ఉంటారు, ప్రార్థన లేకపోతే బలహీనులుగా ఉంటారు. ప్రార్థన చేసుకోవడానికి ఒకసారి సమయం లేదు అంటుంటారు కొంతమంది. ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా సమయం దొరికిద్ది. అంతవరకు అందరికి చెప్పగలరు. ఎందుకని? నువ్వు నడుచుకుంటూ పోతున్నా ప్రార్థన చేయొచ్చు, వాకింగ్కి వెళ్తున్నా, బండి మీద వెళ్తున్నా, ఆఫీసులో కూర్చొని అంటులు తోముతున్నా, బట్టలు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అవునా కాదా? ప్రార్థన చేస్తాను మొత్తం అందరూ సమయం దొరికిద్ది. నువ్వు బాత్రూమ్కి వెళ్ళినా కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. పడుకొని కూడా ప్రార్థన చేసుకుని నిద్రపోవచ్చు.
ప్రార్థన చేసుకునే సమయం లేదు అంటానికి లేదు. ఒక ప్రత్యేక గది, ప్రత్యేక సమయం కొందరికి ఉండిద్ది, కొందరికి ఉండకపోయిద్ది. కానీ దేవునితో గడప దేవుడు అందరికీ సమయం ఇచ్చాడు. కాబట్టి ప్రార్థనా జీవితము అవసరమని గమనించగలం. 4వదిగా దేవుని స్తుతించిన దానియేలు మనం గమనిద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అంతటి రాత్రి అందే దర్శనం చేత ఆ మర్మము దానియేలు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమైన దేవుని స్తుతించెను. అనగా ప్రార్థించిన వెంటనే జవాబును దేవుడు అనుగ్రహించగండి. అది ఎమర్జెన్సీ టైం అయిపోతే రాజు చంపేస్తాడు. ఎమర్జెన్సీ దేవుడు తెలుసు. దేవుడు ప్రతిదానికి జవాబు ఇస్తాడు. ప్రసంగ గ్రంథంలో ఉంది, ప్రతిదానికి సమయం కలదని. దేవుడు తన యొక్క గడియారం ప్రకారము నీ జీవితంలో, నా జీవితంలో, మన ప్రశ్నలకు, మన సమస్యలకు పరిష్కారం తప్పనిసరిగా చూయిస్తాడు. అలాగే దానియేలు జీవితంలో కూడా దేవుడు సమాధానం ఇచ్చాడు. ఎమ్మనే దానియేలు దేవుని స్తుతించాడు. ఏం లేట్ చేయలే, దేవుడు సహాయం చేయగలని దేవుడిని స్తుతించిన దానియేలును చూస్తున్నాం. కీర్తి పేరు తనకు కాకుండా దేవుడికే కలిగేటట్లుగా దేవుని స్తుతించిన వాడిగా ఉన్నాడు. బైబిల్లో ఉన్నది యోహాను సువార్త 4వ అధ్యాయం 30వ వచనంలో ఉండేది. ప్రియులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉందని ఆ సమయంలో బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 30వ వచనంలో ఉంది, ఆయన దేవుడు హెచ్చవలసి ఉంది, మనము తగ్గవలసి ఉంది. కాబట్టి మనం మరుగు చేసుకోవాలి, దేవుణ్ణి మనము హెచ్చించాలి. ఎందుకంటే దానియేలు అయా జ్ఞానము, శక్తి, బలము అన్నీ నీ నుండే వస్తే ఒప్పుకొని దేవుని స్తుతించిన వాడిగా ఉన్నాడు. చూడండి 23వ వచనంలో, పితరుల దేవా, నీవు వివేక బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచూ గణపరుచున్నాను. దేవుడే వివేకాన్ని ఇచ్చేవాడని, బలాన్ని ఇచ్చేవాడని, జ్ఞానాన్ని ఇచ్చేవాడని, సహాయం చేసేవాడని ఒప్పుకోవాలి. దానియేలు ఒప్పుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎవరికైనా మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, నేను హార్డ్ వర్క్ చేశాను, నాకు మంచి జాబ్ వచ్చి మంచి శాలరీ వస్తే ఇది నా టాలెంట్ అంటారు. కానీ అట్లా అనకూడదు ప్రియులారా. మనం గమనించినప్పుడు దేవుని మనం గణపరిచేవారంగా ఉండాలి. మనకు ఆ శక్తి, బలము, ఆరోగ్యము, జ్ఞానము, అవకాశము, అవసరత అవన్నీ అనుగ్రహించింది దేవుడు. కాబట్టి మనము దేవునికి మహిమ కలిగేటట్టుగా దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి గణపరచాలి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో 26వ వచనం రాజు అంటాడు, ఓ దానియేలు, నేను చూసిన కళాధారభావం తెలియజేయడం నీకు సఖ్యమా? నీ వల్ల ఇద్దా కాదా అడుగుతాడు. రాజు ఎవరిని అడుగుతాడు? దానియేలుని. దానియేలు అంటాడు 27వ వచనంలో, అయ్యా నువ్వు కళాని భావం ఈ మర్మాన్ని చెప్పటం నా వల్ల కాదు, జ్ఞానుల వల్ల కాదు, గారడి విద్య వల్ల కాదు, సెకండ్ గాండ్ర వల్ల కాదు, జ్యోతిష్యుడు కూడా చెప్పలేరయ్యా అన్నాడు. ఏమన్నాడు? నీ వల్ల ఇద్దంటే అని చెప్పి ఈయన కళ తెలిసిందిగా భావం. సాధారణంగా ఏమంటా చెప్తానండి అని కాన్ఫిడెంట్గా అంటారు, అంతే కదా. నువ్వు చెప్పగలవా అంటే ఆ ప్రశ్నకు జవాబు తెలుసు కాబట్టి, ఆ కళ భావం దర్శనంలో దేవుడు చూపించాడు కాబట్టి దానియేలు చెప్పగలవా అంటే ఏమంటే సాధారణ మనమేనేమంటాం, చెప్తాను రాజుగారు అంటాం. అవునా కదా. కానీ అంటాడు, భలేవాడు అండి, అది నా వల్ల ఏమైద్ది, జ్ఞానుల వల్లే కాదు, గారడి విద్య గల వల్లే కాదు, జ్యోతిష్యుల వల్లే కాదు, సెకండ్ గంట వల్ల కాదు, వాళ్ళ కాదయ్యా, ఎవరి కాదని చెప్పాడు. 28వ వచనంలో రాజుకు మైండ్ పోయింది. ఏందని చెప్తాను వచ్చాడు, చెప్తావంటే ఎవరి వల్ల కాదని చెప్తున్నాడని చెప్పి రాజు ఆలోచనలో పడ్డంలే ఎమ్మటినే కంటిన్యూషన్ చేశాడు. మర్మాలు బయలుపరిచే దేవుడు ఉన్నాడు పరలోకంలో, ఆయన తెలియపరుస్తాడయ్యా అని ఆ సమయంలో కూడా దేవుణ్ణి గణపరిచాడు. అయితే మర్మలు బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అవును, నీ జీవిత మర్మాలు, నా జీవిత మర్మాలు, మన బ్రతుకు జీవితంలో వచ్చిన కష్టసుఖాలకు మర్మాలు ఈ తెలియపరచగల వ్యక్తి ఎవరంటే దేవుడు. కొంతమంది జ్యోతిష్యుల్ని ఇప్పుడు ఉండాలి తెలియక చిన్నప్పుడు కొంతమంది వీళ్ళు సోది చెప్పి వాళ్ళని అడుగుతూ ఉంటారు, కూసేపెట్టి వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఈ సమస్య వచ్చింది ఏమిటి అని. జ్యోతిష్యుల్ని చిలక పరిస్థితి జ్యోతిష్యులను అడుగుతుంటారు.
అట్లా చిలక వచ్చి ఏదో ఒక కాగితం ఏదో తీసిద్ది, అది చూసి ఏదో చెబుతుంటారు వాళ్ళు అట్లా. కాబట్టి ఇట్లా జ్యోతిష్యులని లేదా వారిని అడిగి వాళ్ళల్లో కూడా కాదయ్యా అంటే రాజు ఆలోచన పడంగానే ఈయన కంటిన్యూ చెప్తాడు, మర్మాలు తెలిసి దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసి దేవుణ్ణి గణపరిచాడు. కాబట్టి విజయ సమయం ఆల్రెడీ అతను విజయ సమయంలో ఉన్నాడు, వినయంగా దేవుణ్ణి గణపరిచిన భక్తుడైన దానియేలు. కాబట్టి మన జీవితంలో దేవుడు మేలులు చేసినప్పుడు ఆయనకి మనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, స్తుతించాలి, మనం వినయంగా జీవించాలి. విజయం రాగానే మనకు గర్వము తలకెక్కకూడదు, నాశనకు ముందు ప్రియులారా. కాబట్టి దేవుడు మన జీవితంలో మేలు చేస్తే, విజయం ఇస్తే, మనకు స్థానాన్ని ఇస్తే, మనకు ఒక ఆధిక్యతనిస్తే మనము గర్వించేవారిగా ఉండకూడదు. దానియేలు వినయంగా జీవించిన వాడిగా ఉన్నాడు. దేవుడు హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉందనే వాక్యాన్ని ఆయన తన జీవితం అమలుపరిచిన వాడిగా ఉన్నాడు. మన జీవితంలో విజయం వచ్చినప్పుడు ఏముండాలి? వినయం ఉండాలి. విజయం వచ్చినప్పుడు ఏముండాలి? వినయం ఉండాలి. ఆ వినయాన్ని కలిగిన వాడిగా దానియేలు ఉన్నాడు ప్రియులారా. తర్వాత చూడండి, 5వ మాటగా నేను గుర్తు చేస్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో గమనిస్తే, 6వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఎట్టైనా దానియేలు మీద ఒక నింద మోపాలని, తనలో లోపం కనిపెట్టాలని ఆయన యొక్క రాజాస్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారులందరూ ఒక ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేస్తే దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైన ఏ తప్పైన చేయనివాడు కనుక దానియేలులో తప్పైనా లోపమైన కనుగొనలేకపోయిరి. దానియేలు లోపమే కనుక్కుందాం, దానియేలులో తప్పు కనుక్కోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏం కనుక్కోలేకపోయారు? అతనిలో తప్పు కానీ లోపం కనుక్కోలేకపోయారు. అయితే దానియేలు విషయం గమనిస్తే, దానియేలు తన యొక్క దేవుని ఎదుట, తన మనస్సాక్షి ఎదుట, మనుషుల ఎదుట మంచి ప్రవర్తన కలిగి, మంచి సాక్ష్యం కలిగి జీవిస్తూ ఉన్నాడు. మంచి ప్రవర్తన కలిగి, మంచి సాక్ష్యం కలిగి జీవిస్తాడు. అయినను అతనిలో లోపం కనిపెట్టడం ప్రయత్నం చేస్తున్నప్పుడు వారికి ఏ లోపమో కనిపించలేదు. కాబట్టి మనలో లోపం లేకుండా జీవించాలంటే మొట్టమొదటిగా మనం దేవుని ఎదుట నిర్దోషులుగా జీవించాలి. రెండోది మనస్సాక్షికి నిర్దోషులుగా జీవించాలి. మూడోది మనుషుల ఎదుట మనం నిర్దోషులుగా జీవించాలి. అందుకే దానియేలుని ఒక సందర్భంలో సింహాల గృహలో వేసినప్పుడు దేవుడు చెయ్యి వచ్చి సింహాల నోళ్ళను మూయించింది. నాకు తెలిసి దానియేలు సింహాల గృహలో కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ఉండుంటాడు. అంతే కదా, ఏం చేస్తాడు? ఇంకా కళ్ళు మూసుకొని ఆ సింహాలను భయం వేసి ఉండిద్ది. సింహాలు భయం వేస్తే లేదా? భయం వేసి అయ్యో కళ్ళు పెద్దగా చేస్తే నోరు తెరిచి ఉంటాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుంటాడు. అప్పుడు ఆ సింహాలను కూడా దేవుడు మీరు కళ్ళు మూసుకు మోకరించండి అని చెప్పి నోరు మూయించుంటాడు బహుశా. ఆ యొక్క ప్రార్థనలో సింహాలు కూడా ఏకీభవించే విధంగా దేవుడు ఒకళ్ళు చేసి ఉండవచ్చు అనుకున్నాను నేను. దేవుడు మొత్తం మీద సింహాల నోళ్ళను మూయించెను, దానియేలును సింహాల బారి నుండి కాపాడెను. కారణం ఎందుకు ప్రియులారా? పరిశుద్ధమైన జీవితము, మంచి సాక్ష్యం కలిగిన వారికి దేవుడే రక్షణకర్తగా ఉంటాడు, దేవుడే తోడుగా ఉంటాడు. అమ్మా, ఎవరిని పట్టించుకోవట్లేదా? ఎవరు పలకరించట్లేదా? ఎవరు ఆదరించట్లేదా? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, మంచి సాక్ష్యం కలిగి జీవిస్తే, దేవుడికి ఇష్టాలుగా జీవిస్తే దేవుడే నీకు రక్షణకర్తగా నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి ఉంటాడు. దేవుడే తోడుగా ఉంటాడు. ఆనాడు దానియేలు పరిశుద్ధ జీవితం కలిగి మంచి సాక్ష్యం కలిగి జీవించినప్పుడు ఆ సింహాల బోన్లో వేసినప్పుడైనా, ఆ శత్రువుల మధ్య అయినా సరే, ఆ బానిస జీవితంలో, పరాయి దేశంలో కూడా దేవుడే తోడుగా ఉన్నాడు, రక్షణకర్తగా ఉన్నాడు. కాబట్టి దానియేలు జీవితంలో ఒక పాఠం ఏంటంటే, పరిశుద్ధమైన జీవితం, మంచి సాక్ష్యం కలిగిన వారికి దేవుడే రక్షణకర్తగా తోడుగా ఉంటాడు. తర్వాత 6వ మాటగా గమనిస్తే చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం 10వ వచనం గమనిస్తే, ఇప్పుడు ప్లాన్ చేశారు. అయ్యా, ఒక 30 రోజులు, ఎన్ని రోజులు? 30 రోజులు ఈ రాజ్యంలో ఎవరు కూడా దేవుడి దగ్గర కానీ, మనుషుల దగ్గర కానీ ఎవరికి ప్రార్థన మనవి చేయకూడదు, చేస్తే రాజు దగ్గర చేయాలని ఒక శాసనాన్ని అని ఒక చట్టాన్ని తయారు చేయించాడు రాజు చేత. రాజు సంతకం కూడా చేశాడంట. సంతకం చేసేసి 10వ వచనం చూడగలం. సంతకం కూడా చేశాడంట. చట్టమైంది. ఇప్పుడేంది? 30 రోజులు బబులోను సామ్రాజ్యంలో ఎవరు కూడా రాజుకు తప్ప ఇంకెవరికి ఏ మనవి చేయకూడదు, రాజు తప్ప ఏ మనవి చేయకూడదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం 10వ వచనంలో ఆ మాటలు ఉంటాయి ప్రియులారా. అయితే
ఈ శాసనం చేస్తే ఒకవేళ ఎవరన్నా 30 రోజుల్లోపు వారి దేవుడికి ఏమైనా ప్రార్థన చేస్తే వాళ్ళని సింహముల గుహలో పడవేస్తారని శాసనం చేశారు. ఏం శాసనం? ఎక్కడ పడేస్తారంట? సింహాల గుహలో ఇట్టి శాసనం చేసే సంగతి తెలుసుకొని కూడా 10వ వచనంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ఎట్టి శాసనం సింహాల బోన్లు దేవుడికి ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేస్తారు అనే శాసనం చేసినను దానియేలు యథాప్రకారము ఇంటికి వెళ్ళి 3 మార్లు దినానికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవునికి ప్రార్థన చేసి సింహాల గుహలో పడేస్తారని రాజు శాసనం చేసిన శాసనానికి భయపడకుండా ధైర్యంగా విశ్వాసంగా దేవునికి ప్రార్థించిన దానియేలును మనం గమనిస్తూ ఉన్నాం. పరిస్థితులకి, ప్రజల మాటలకు, లేక సమాజంలో ఎదుర్కొనే సమస్యలకి, ప్రభుత్వ చట్టాలకి భయపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచిన దానియేలును గమనిస్తున్నాం. మన జీవితం అలా జీవిస్తూ ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు కానీ, మన యొక్క బిడ్డలు కానీ, మన తోటి వారు కానీ ఆ విధంగా దేవునికి ఇష్టలుగా, దేవునితో విశ్వాసంగా జీవించుటకు వారి జీవితంలో కానీ మన జీవితంలో కానీ అవకాశం ఉంది. కాబట్టి గమనిస్తే ప్రియులారా, కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, నాకు భయము సంభవించదని నేను నిన్ను ఆశ్రయించున్నాను. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనంలో నాకు భయం ఉండితే ఉండదా? భయం లేని మనుషుడు ఎవరున్నా? భయం లేని మనుషున్నాడా? భయం లేని మనిషే లేడు భూమి మీద. భయం లేని మనిషే లేరు. కాబట్టి భయము ప్రతి సందర్భంలో ఏడొకడ ప్రజలకు వచ్చిద్దా రాదా? చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ భయం ఉండిద్ది. నాకు భయము సంభవించే దినమని నేను నిన్ను ఆశ్రయించున్నాను. దేవుణ్ణి ఆశ్రయించిన అనుభవము, దేవుణ్ణి ఆశ్రయించాలి. అది 4వ వచనం చివరిలోనే ఉంది, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. నీ భయము నుంచి నీకు పోవాలి అంటే ఎవరందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి. భయపడకు అన్న మాట బైబిల్లో 366 సార్లు ఉందని భక్తులు చెప్తారు ప్రియులారా. ఎందుకంటే మనుషుల్లో భయం ఉందని దేవుడికి తెలుసు. భయపడకము, నేను నీకు తోడే ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితం అనేక భయం. ఒకవేళ నేను చనిపోతే నా బిడ్డలు ఏమవుతారు, నా భార్య ఏమయ్యద్దు, మా కుటుంబ పరిస్థితులు ఏమవుతాయో, అనేక భయాలు మనలో ఉంటాయి జీవితంలో. ఎందుకంటే ఈరోజు యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఏ క్షణం జరిగితే ఎవరికి తెలియదు. ఎవరు తెలియదు. ఇప్పుడు ఎవరికి హార్ట్ అటాక్ వచ్చి తెలియదు. తిరుగుతున్న వ్యక్తి బాగానే ఉంటున్నారు, అప్పటికప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. హాస్పిటల్ టైం ఉండదు. ఏమైందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి అనేక భయాల మధ్య మనం జీవిస్తున్నాం. పైకి బాగానే ఉంటున్నాం కానీ మనలో అనేక భయాలు ఉన్నమాట వాస్తవమే. అయితే దేవునిపై విశ్వాసం ఉన్న చోట భయానికి స్థానం లేదు. దేవుడే మాకు సహాయకుడు, నాకు, మా కుటుంబానికి, మా సంఘానికి, దేవుని బిడ్డలకని ఒక విశ్వాసము మన జీవితాల్లో ఉండాలి. కాబట్టి ప్రియులారా, భయపడకమని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో భయాలు ఉన్నాయేమో, ఆనాడు దానియేలు జీవితంలో భయాలు ఉన్నా దేవుణ్ణి ఆశ్రయించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. చివరిగా నేను జ్ఞాపకం చేస్తాను. దేవునికి ప్రియుడైన దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం గమనించినప్పుడు, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం, నీవు బహుప్రియుడవు. ఏమనుంది? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం, నీవు బహుప్రియుడవు. దానియేలును దేవుడు ఏం చెప్తాను? నువ్వు బహుప్రియుడు అంటున్నాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో ఉంది, దానియేలు నువ్వు బహుప్రియుడవు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో, 10వ అధ్యాయం 11వ వచనంలో, దానియేలు నీవు బహుప్రియుడవు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనంలో ఉంది, నువ్వు బహుప్రియుడవు. ఇట్లా నువ్వు బహుప్రియుడు దానియేలు గురించి అనేక సార్లు చెప్పబడిన ప్రియులారా. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. మనుషులు చెప్పొచ్చు మన ముందు, మనం దాటిపోయిన తర్వాత ఇంకో మాట చెప్పొచ్చు. మనం వెనక చెప్పేదే నిజమైన మాట, మన ముందు చెప్పేదే అబద్ధపు మాట. కానీ మనం దాటిపోయిన తర్వాత చెబుతారు చూడు, అది వాళ్ళ మనసులో మాట, అది వారి మనసులో మాట. మన ముందు చెప్పే మాట అది కప్పిపుచ్చే మాట. అయితే దానియేలు విషయంలో బహుప్రియుడు అని చెప్పి అంటానికి కారణం ఏంటని గమనిస్తే,
దానియేలు విశ్వాస జీవితం కలిగి ఉన్నాడు, దేవునితోటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నాడు, వినయ విధేయతలు కలిగి ఉన్నాడు. దేవునితోటి ఆయన ఒక ప్రత్యేక అనుబంధం కలిగిన ఆత్మీయ జీవితం కలిగి ఉండేలేకి దేవుడికి ఇష్టమయ్యాడు. బహుప్రియుడు అంటే అర్థమైంది, చాలా ఇష్టమైన వ్యక్తి అని. దానియేలు ఎవరికి బాగా ఇష్టమైన వ్యక్తి? ఎవరికి బాగా ఇష్టమైన వ్యక్తి? ఆ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి, బంధువులకి, అధికారులకి అందరికీ అతనంటే కోపం, అతను నింద మోపాలని చూశారు. కానీ దేవుడికి దానియేలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దానియేలు ప్రత్యేకంగా దేవుడితో ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, వినయ విధేయతలు కలిగి ఉన్నాడు. కాబట్టి నిన్నెవరు ఇష్టపడకపోయినా, నిన్నెవరు ప్రేమించకపోయినా, ఓ ప్రియులారా, నువ్వు దేవుడికి ఇష్టడిగా ఉంటే దేవుడు నిన్ను బాగా ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో ఆయన ప్రేమించినట్టుగా దేవుడు లోకం ఎంతో ప్రేమించను. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడని మొదటి యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంది. నిన్ను నన్ను బాగా ప్రేమించిన వ్యక్తి, ప్రేమిస్తున్న వ్యక్తి, ప్రేమను కొనసాగించే వ్యక్తి ఎవరు? ఒకళ్ళే, దేవుడు ఒక్కడే. ఆయన ఆగనే ప్రేమ, ఆరనే ప్రేమ. మనల్ని బహుగా ఇష్టపడుతున్నాడు. ఎప్పుడంటే దానియేలు బహుప్రియుడయ్యాడంటే ఆయనకి ఇష్టడుగా జీవించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 గమనిస్తున్నప్పుడు మనం మత్తయి సువార్త 3వ అధ్యాయము మనం దేవుడికి ఇష్టలుగా జీవించాలి. దానియేలు వలె పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రత్యేకంగా ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తే మనల్ని కూడా దేవుడు అంటాడు, నా యొక్క బిడ్డ, నువ్వు మాకు బహుప్రియురాలివి, నువ్వు నాకు బహుప్రియుడివి అని దానియేలుకి ఇచ్చిన సాక్ష్యం మనకు కూడా దేవుడు చెప్పే సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16 యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురంలో దిగి తల మీదకి వచ్చి చూచెను. మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను. ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఓ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవునికి ప్రియ కుమారుడు. ఆయన పరిశుద్ధమైన జీవితము, ఆయన పరిశుద్ధమైన జన్మ, ఆయన పరిశుద్ధమైన మాటలు, ఆయన పరిశుద్ధంగా జీవించాడు. అందుకే దేవుడికి ప్రియుడు, ఆయన ప్రియ కుమారుడు. మనము దేవునికి ప్రియులుగా ఉండాలంటే మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, ప్రార్థనా జీవితాన్ని జీవించాలి. ఆ పరిశుద్ధుడు, ఆ ప్రియ ప్రభువారు మన పాపంలో, శాపంలో పడిపోయి నరకానికి వారసులుగా మనం ఉన్నప్పుడు ఆయన దేవుని భూమి దిగి వచ్చి పరిశుద్ధ జన్మించి పవిత్రంగా జీవించి నీ యొక్క మనందరి మీద పాపాన్ని, శాపాన్ని తొలగించడం కొరకై శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని పొందాడు. ప్రియులారా, ఆయన నా కొరకు, నీ కొరకు కలువరిశిలో అవమానాలు, నిందలు పొందాడు. ఆయన అంటున్నాడు, ఆయన దినమెల్లా చేతులు చాచు ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రియులుగా చేసుకోవాలని, ఆయన బహుప్రియులుగా నిన్ను చేసుకోవాలని, ఆయన బిడ్డలుగా మార్చుకోవాలని, మన పాపంలో, శాపంలో, మలినంలో, దేవునికి విరోధముగా మనము ఇందాక మనం ఆరాధనలో సోదరులు చెప్పినట్టుగా మనం చేదైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, పాడైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, మనము చెడిపోయిన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనల్ని బాగు చేయాలని, మన జీవితాన్ని మధురంగా మార్చాలని, మనల్ని సంతోషంగా, ఆనందంగా, బహుప్రియంగా మార్చాలని ప్రియ ప్రభు వారు నా కొరకు, నీ కొరకు కలువరిశిలో చనిపోయాడు. చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నావు కానీ దేవుని నమ్ముకున్నావా? దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నావా? ఇంకా మనుషుల మొహాలే చూస్తున్నావా? వారి ప్రవర్తనే చూస్తున్నావా? పరిశుద్ధుడు ప్రియ ప్రభువుని చూసావా? ఆయన పుట్టిక పరిశుద్ధత, ఆయన జన్మ పరిశుద్ధత, ఆయన జీవితం పరిశుద్ధత, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన యొక్క మరణాన్ని జయించాడు, ఆయన సమాధిని జయించాడు. దానికి చరిత్ర సాక్షాధారాలు నేటికి కూడా ఉన్నవి. నీ సెల్ ఫోన్లో కొట్టిన ఇప్పుడు బయటకు వస్తాయి అవన్నీ వివరాలు. అది బైబిల్ రాసిన విషయాలు చరిత్ర ఆధారంగా ఉన్నవి. అవి ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కూడా సాక్షాధారాలు ఉన్నవి. ఇంకా మనుషుల వైపు చూసి వాళ్ళు దేవుని నమ్మకం సరిగా లేరు కాబట్టి నేను వెళ్ళలే ప్రార్థనకి, నేను వెళ్ళలే దేవుని నమ్ముకోరని చెప్పి అనుకుంటున్నావేమో. నీ కష్టాలకి, పరిస్థితులు చూసి నువ్వు లొంగిపోతున్నావేమో. సాతానును లాగుతుంటే వంగిపోతున్నావేమో. దానియేలు జీవితంలో తల్లిదండ్రులు లేరు, ఒంటరిగానే ఉన్నాడు, కష్టాల్లోనే ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు. కానీ పవిత్ర జీవితం కలిగి ఉన్నాడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, విశ్వాస జీవితం కలిగి ఉన్నాడు. దానియేలు జీవితము తన యొక్క విజయం ఏంటంటే తన ప్రార్థనే. దేవునితో అనుబంధం కలిగి ఉన్నాడు, ప్రత్యేకం కలిగి ఉన్నాడు. ఎవరు పలకరించకపోయినా దేవుని తను పలకరిస్తూ ఉన్నాడు, దేవుడు తను పలకరిస్తూ ఉన్నాడు, దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. హనోకు ఇంక దగ్గరికి వచ్చి ఇంకెళ్దాం రా అని హనోకుని పరలోకం తీసుకెళ్ళాడు. దేవునితో నడుస్తూ ఉన్నాడు హనోకు, నడుస్తూ
వెనక్కి తిరిగి చూస్తే చాలా దూరం ఉందా మీ ఇల్లు, మా ఇల్లు దగ్గరగా ఉందన్నాడు దేవుడు. ఎవరి దగ్గరగా ఉంది ఇప్పుడు? దేవుని దగ్గరగా ఉంటే హనోకు కమ్ టు మై హోమ్ అన్నాడు. హనోకు మరణము చూడకుండా దేవునితో కొనుక్కోబడిను, దేవుని ఇంటికి చేరెను. ఓ ప్రియులారా, దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, దేవునితో మాట్లాడుతుంటే దానియేలు అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దేవుడు. నువ్వు దేవుడితో దేవుడు స్నేహితుడు అవుతావు, మనుషులతో మాట్లాడితే మనుషులు శత్రువు అవుతావు. నువ్వు మనుషులతో ఎక్కువ మాట్లాడుతుంటే శత్రువు అవుతాం. అందుకే మనుషులతో తగ్గించుకొని దేవునితో ఎక్కువ మాట్లాడితే దేవుడి స్నేహితులు అవుతాము, దేవుని బిడ్డలు అవుతాము, దీవించబడతాము. మనుషులతో అన్ని సమస్యలే వస్తాయి. ఓ ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి ప్రియులుగా ఉండటం గొప్ప గౌరవం. దేవునికి ప్రియులుగా ఉండే గొప్ప గౌరవం నీకు, నీ కుటుంబానికి. నువ్వు పలానా వ్యక్తి కుమారుడు అని తెలియనప్పుడు నిన్ను బట్టి నీ బిడ్డలకు గౌరవిస్తాడు. గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు సక్రంగా ఉంటే వారిని బట్టి వారి బిడ్డలకి ఏమొచ్చింది? గౌరవం, ఘనత. వాళ్ళకు కూడా గౌరవం, ఘనత వచ్చింది. నువ్వు దేవుడికి ప్రియులుగా పరిశుద్ధులుగా ఉంటే నీ జీవితంలో గౌరవము, ఘనత దేవుడే అనుగ్రహిస్తాడు. కాబట్టి బబులోను దేశానికి బానిసగా వెళ్ళిన దానియేలు, ఒంటరిగా వెళ్ళిన దానియేలు, బాలుడిగా వెళ్ళిన దానియేలు, అనేక ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు ఎదుర్కొన్న దానియేలు దేవుడికి ఇష్టడుగా జీవించాడు, దైవ దీవెనలు పొందాడు, ఆ దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. ఇట్స్ ఏ వెరీ హైలైట్ పాయింట్. ఏ దేశానికి? బబులోను దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఈజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బాబిలోన్ కంట్రీ. బబులోను దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడు విడిచిపెట్టలేదు, సింహాల గుహలో విడిచిపెట్టలేదు, అగ్నిగుండంలో విడిచిపెట్టలేదు. అగ్నిగుండంలోనంట ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోతో పాటుగా 4వ వ్యక్తి కనిపిస్తున్నాడంట. ఆ 4వ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనకు సాదృశ్యంగా చెప్పబడింది. నీ కొరకు నా కొరకు ఆయన 4వ వ్యక్తిగా కనిపిస్తున్నాడు, 2వ వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఒకసారి ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు 4 పాదాలు కనపడవి, ఒకసారి 2 పాదాలు కనపడితే, అయ్యా నన్ను విడిచిపెట్టేవంటే, లేదు నా కుమారుడా, లేదు నా కుమార్తె, నేను నిన్ను ఎత్తుకొని ఉన్నాను, నిన్ను ముదుము వచ్చే వరకు ఎత్తుకునేవాడు. నీ వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ జీవితంలో, ప్రయాణాల్లో, పరిస్థితుల్లో అన్నిట్లో తోడుగా ఉండే వ్యక్తి. ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగో తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉండ సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమేనా? దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఓ ప్రియులారా, ఆ యొక్క దానియేలుకు సింహాల బోన్లో తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఆత్మీయంగా సిద్ధంగా ఉన్నామా? పరిశుద్ధ జీవితం కలిగి సిద్ధంగా ఉన్నామా? దేవుని కొరకు మనం విశ్వాసంగా జీవిస్తాం సిద్ధంగా ఉన్నామా? మనం ఉంటే గాడ్ ఇస్ రెడీ. దేవుడు ఆయన రెడీగా ఉన్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన భక్తుడైన దానియేలు జీవించిన జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన మనకు ఒక మాదిరి గల భక్తుడు. నీతిమంతుల జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. ప్రియులారా, మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరము. కాబట్టి భక్తుడైన దానియేలు వలె మనం ఈ లోకంలో దేవుని మహిమను ప్రతిబింబజేస్తాం. మనం దానియేలులాగా భక్తుడిగా పరిశుద్ధంగా జీవిస్తే ఈ లోకంలో దేవుని మహిమను మనం ప్రతిబింబజేస్తాము, పరలోకములో నిత్యమైన ఫలాన్ని పొందుతాము. కాబట్టి యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించి, ప్రతి వ్యక్తి దేవుణ్ణి తన సొంత రక్షకుడిగా అంగీకరించి, తన పాపాలు ఒప్పుకొని, సిలువలో మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడైన నిజదేవుడైన రక్షకుడైన యేసు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించి ఆయనకి ఇష్టడుగా, చిత్తానుసారంగా ఇష్టడుగా భక్తుడైన దానియేలు వలె, ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించి దేవునికి మహిమకరంగా జీవించాలని, అలా జీవిస్తే ఈ లోకంలో దేవుని ప్రతిబింబం ఆయన్ని మనం ప్రతిబింపజేస్తాము. పరలోకంలో కూడా మనం ప్రతిబింపజేస్తాం. నిరంతరము, ఇంత చదువు వాక్యం ఏంది? నిరంతరము జ్యోతుల వలె ప్రకాశిస్తాం, భూలోకంలోనూ పరలోకంలోనూ. కాబట్టి తాత్కాలిక పరిస్థితులు, తాత్కాలిక వ్యక్తులు, సందర్భాలను అవన్నిటిని మన వైపు చూడకుండా నిరంతరము ఉండే దేవుడు, నిత్యమైన దేవుడు, సత్యవంతుడైన దేవుని వైపు చూసి ముందుకు సాగిపోతే బానిసగుండా వ్యక్తి పరాయి దేశంలో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆ చివరి అధ్యాయాలు మనం గమనించగలం. ప్రధానమంత్రి అయ్యాడు దానియేలు. కాబట్టి ఒకరోజు దేవుడు తప్పనిసరిగా ఆయన తప్పనిసరి దీవిస్తాడు. ఆయన దీవెను ఆశీర్వదించే దేవుడు. ఆయన భూలోకంలో దీవిస్తాడు, ఆయన భూ సంబంధమైన దీవెనిస్తాడు, పర సంబంధమైన దీవెనిస్తాడు. ప్రతి వ్యక్తి జీవితం ఒక ప్రత్యేకమైంది. కాబట్టి మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూడక ఆ యొక్క నిజదేవుడు, రక్షకుడైన దేవాతి దేవుడైన యేసు ప్రభు వైపు చూసి ముందుకు సాగిపోవాలని, ఇంకా ప్రభు నమ్మని వారు ఉంటే వారు ముందుకు వచ్చి రక్షించబడాలని,
ప్రభు పేడ మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాట తన వినికిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఎంతవరకు భక్తుడైన దానియేలు జీవితంలోని శ్రేష్టమైన సంగతులు మనం విన్నాం. పాత నిబంధనలో ఏ లోపం లేని భక్తులు ఎవరెవరు అంటే, మొదటివాడు యేసేపు అయితే రెండోవాడు దానియేలు. దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేకపోయారు. శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. యేసేపు చెరకెళ్ళాడు, దానియేలు కూడా చెరకెళ్ళాడు. యేసేపు కూడా తన భక్తి జీవితాన్ని బట్టి ప్రధానమంత్రి అయ్యాడు. అలానే దానియేలు కూడా తన భక్తి జీవితాన్ని బట్టి ప్రధానమంత్రి అయ్యాడు. మీరు ఇంటికి పోయినా చదువుకోండి, 6వ అధ్యాయం చివరిలో ఉంటుంది, ఈ దానియేలు దర్యావేష్ కాలమందును పారసీకుడకు కోరేష్ కాలమందును వర్ధిల్లిను అనే మాట ఉంటుంది. మనము కూడా వర్ధిల్లాలంటే దానియేలులో ఉన్న శ్రేష్టమైన సంగతులు మన జీవితంలో కూడా ఉంటే మనం కూడా వర్ధిల్లటం అంటే ప్రకాశించటం అని శ్రేష్టమైన సంగతులు వివరించిన మన సహోదరులు ప్రభాకర్ అన్నకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత పలహారం పంచబడుతుంది. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మీ దాసుని నిలబెట్టుకొని మీరు అందించిన శ్రేష్టమైన సంగతులను బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దానియేలు భక్తి జీవితాన్ని మా ఎదుటికి తెచ్చిన విధానం బట్టి స్తుతులు స్తోత్రములు. బాలుడిగా ఉన్నప్పుడే ప్రత్యేకంగా జీవించాడు, జ్ఞానము కలిగి జీవించాడు, ప్రార్థనాపరుడుగా నాయన మిమ్మల్ని స్తుతించేవాడుగా దేవా నాయన, అలాగా నాయన శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడుగా నిర్దోషిగా మీకు కనపడ్డాడు. అందువలన దానియేలును నాయన మీరు బహుప్రియుడు అని మీరు ముమ్మార్లు నాయన మీ గ్రంథంలో దానియేలు గురించి రాశారు. మా జీవితాలను మేము నాయన పరీక్షించుకొని మా లోపాలను సరిదిద్దుకొని దానియేలు వలె నాయన ప్రకాశించేవారముగా వర్ధిల్లే బిడ్డలముగా ఎదుగుటకు కృప చూపండి. మీ మాటలు అందించిన మీ దాసుని ఇంకా బలపరచమని దేవానైనా పలహారం తీసుకొచ్చిన కోటమ్మను జ్ఞాపకం చేసుకొని దేవానైనా ఆరోగ్యం ఇచ్చి కాపాడండి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడన్నైనే సంకబెట్టుకుంటా అన్న దేవుడు ఇక ముందు నువ్వు కాపాడమని దేవానైనా మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ విత్తబడిన మాటలు వృధా పోకుండా నీరుగట్టి ఫలింపు చేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. ఎవరైనా ప్రభువుని నమ్ముకోవాలనుకున్న ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే కూడిక అనంతరం మా దగ్గరకు వచ్చినట్లయితే ఎలాగ ప్రభువుని నమ్ముకోవాలో తెలియజేసి మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలానే ఒక ప్రకటన ఏంటంటే, ఆదివారం భోజనాలు వండటానికి మరి ఎవరైనా సహోదరీలు బుల్లెమ్మకు ప్రతివారం ఒకరు సహాయకరంగా ఉంటే, వారానికి ఒకరు, అందరూ ప్రతివారం ఒక్కరే కాకుండా వారానికి ఒకరు సహాయకరంగా ఉంటే వచ్చే ఆదివారం నుంచి భోజనాలు మరి వంట ఏర్పాటు చేసి బయట నుంచి వచ్చిన వారికి భోజనాలు అందించబడతాయని గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగా సహకారం మేము అందిస్తామని ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే మమ్మల్ని సంప్రదించండి. వచ్చే వారం నుంచి భోజనాలు ఏర్పాటు చేస్తామని గుర్తు చేస్తూ ఉన్నాం. సహోదరులు పాట పాడుతూ ఉండగా పలహారం పంచబడుతుంది. ఎందుకో దేహముపై ప్రేమ, దీని నమ్ముకున్న లాభము సున్నా. ఎందుకో దేహముపై ప్రేమ, దీని నమ్ముకున్న లాభము సున్నా.